గుంటూరు నగరపాలక సంస్థ 4వ విడత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి పార్టీ విజయ ఢంకా మోగించింది. గెలుపొందిన 6 సభ్యులకు డిక్లరేషన్ ఫామ్ అందించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. ఎన్నికల అధికారి చల్లా ఓబులేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరిగాయని పులి శ్రీనివాసరావు తెలిపారు. వీటిని ఇప్పుడు ఓపెన్ చేసి మీ సంవత్సరంలో ఫస్ట్ ఈ బాక్స్లోకి వేస్తాం, కౌంట్ చేస్తాం ఎన్ని ఉన్నాయి. మన లెక్క ప్రకారం 56 పడి ఉండాలి. ఇందులో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాం. అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ అంట, ఎన్ని అయితే మనం ఇచ్చామో అన్ని దీంట్లో ఉండాలి. ఫస్ట్ ఇందులో నుండి మళ్ళీ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అన్ని దీంట్లోకి వేస్తాం, ఇన్వాలిడ్ అని దీంట్లోకి వేస్తాం. ఇందులో ఏవి వ్యాలిడ్ ఏవి ఇన్వాలిడ్ అనేటువంటిది ఒకసారి చూస్తే మీ అందరికీ తెలుసు, మనకు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ 12 మంది ఉన్నారు. ఒక్కొక్క కార్పొరేటర్కి 6 ఓట్స్ ఉంటాయి. అంటే 6 ఎన్నుకోవాలి కాబట్టి 6 ఓట్లు ఉన్నాయి. వేరే కార్పొరేషన్స్లో అయితే 5 ఎన్నుకోవాలి కాబట్టి 5 ఓట్లు ఉంటాయి. విజయవాడ కార్పొరేషన్లో 10 మందిని ఎన్నుకోవాలి కాబట్టి 10 ఓట్లు ఉంటాయి. ఎంతమందిని ఎన్నుకోవాలో అంటే స్టాండింగ్ కమిటీ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో అన్ని ఓట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ 6 స్టాండింగ్ కమిటీ సభ్యులు కాబట్టి 6 ఓట్లు వేయాలి. కంటే ఎక్కువ వేస్తే మాత్రం 6 క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మందికి ఓటు వేసి ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు కాదు. అట్లాగే బ్యాలెట్ పేపర్లో ఇచ్చిన ఎక్స్ మార్క్ కాకుండా వేరే రకంగా పెన్ను తొట్టికి పెట్టడము, పేరు రాయడము ఇట్లా ఉంటే కూడా చెల్లుబాటు కాదు. ఎవరికి ఓటు వేయకుండా ఖాళీ పేపర్ వేస్తే కూడా అది ఇన్వాలిడ్ ఓటే. అట్లాగే నకిలీ బ్యాలెట్ ఏదైనా బయట నుండి తెచ్చేసి ఉంటే కూడా అది కూడా చెల్లుబాటు కాదు. ఓకే, 6 ఓట్స్ వేసి ఉండాలి, 6 మందికి వేసి ఉండాలి, లేదా అంతకంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, చెల్లుబాటు అవుతుంది. ఓకే రైట్ దా బాబు రే సాయి అది ఉంటుంది. జస్ట్ లాక్ ఓపెన్ చేస్తా. కొంచెం సైడ్ వచ్చి వాళ్ళ సమక్షంలో ఒకసారి ఖాళీ చూపించండి వాళ్ళకి. అంటే వీడియో కెమెరా కూడా కనపడి బాబు కవర్ చేయదు డబ్బా జూమ్ పక్కన పెట్టేసి
ఉంటాయి.